వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోవూరు పట్టణంలోని 4, 5, 6 వార్డులలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల అధికారులు నాయకులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వార్డులో డ్రైనేజీ, నీటి సమస్య, రోడ్డు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ప్రజలు చెప్పిన సమస్యను తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెళ్లకూరు కాలనీని 16th ఫైనాన్స్ నిధులతో మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చడానికి కృషి చేయాలన్నారు. పెళ్లకూరు కాలనీలో ముఖ్యంగా ఉన్న శానిటేషన్ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటినీ కూడా కట్టుకొని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. గత వారంలో 6, 7, 8 వార్డులలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నమంతా పోస్తున్నారు. ఎవరింటి ముందు వాళ్ళు చెత్తపుట్టు పెట్టుకోండి, చెత్తపుట్టల్లో వేయండి, సరేనా? ఈ కాలువలు పూడికలు తీపిస్తాం, అది వేరే. అని అన్నము అవన్నీ ఇట్లా కాలువలు ఎన్నిసార్లు పూడికి తీసినా అది మళ్ళీ అట్టే వస్తుంది. నీళ్ళు పోవు. మొత్తం నీళ్ళు వస్తాయి. ఒక 4 సంవత్సరాల నుంచి ఇదే పని చెప్తా ఉన్నాం. రైల్వే వాళ్ళు వస్తామని రావాలి. మేము లిఖిత పూర్వకంగా లెటర్ కూడా పెట్టాము. అవతల 2 ఇళ్ళు ఉన్నాయి మేడం. మనుషులు దోషపడిన మాట్లాడలేకుండా రైల్వే వాళ్ళకి వాళ్ళు పని చేయకపోతే ఒకసారి నాకు చెప్తే నేను వాళ్ళకి కాల్ చేస్తాను, వచ్చి చేస్తారు. కానీ ఇక్కడ వెనకాల నీళ్లు పెట్టుకోవడం కరెక్ట్. రేపు వర్షాకాలం వచ్చేటప్పుడు అది క్లియర్ చేయాలి. లాస్ట్ మంత్ 16th జరిగిన గ్రీవెన్స్ లో 8, 9 వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి, వాళ్ళ స్థానికుల అభ్యర్థన మేరకు సిల్ట్ క్లియరెన్స్, ఆక్రమణల తొలగింపు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కోనేటికాయల ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పూడికలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము. అదేవిధంగా స్థానిక గుంటకాయల ప్రాంతంలో 11 లక్షలతో సీసీ రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ రోడ్డు, 4,60,000తో సైడ్ డ్రైన్లు, 1,30,000తో తాగునీటి బోర్లు మరియు 1,44,000తో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్లో 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం, దాన్ని తొందరగా చేయమని చెప్పి కాంట్రాక్టర్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్ని కూడా నియమించడం జరిగింది. మరికొన్ని నెలల్లో కోవూరులో అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవబోతున్నాయి. స్థానికుల అభ్యర్థన మేరకు పోయినసారి నేను గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఈ వార్డులలో 8, 9 వార్డులలో ఏమైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము, ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ 4, 5, 6 వార్డుల్లో పెళ్లకూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రోజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ ఎవరు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైన సాయం చేయడానికి మీరందరూ అందుబాటులో ఉండాలని కోవూరు కాన్స్టిట్యున్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీరందరూ నాకు సహకరించాలని చెప్పి, మీరందరి సపోర్ట్తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.